వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాత తరం నటుడు రమణారెడ్డి గురించి ఇప్పటి జనరేషన్కు తెలియకపోవచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేసి పాత సినిమాలను ఒకసారి చూస్తే సన్నగా పొడవుగా ఉండే ఇట్టే ఆకట్టుకునే నటుడు రమణారెడ్డి. ఆయన అప్పట్లో తాను చూసిన తొలి షూటింగ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. అప్పట్లో షూటింగ్లు ఎలా ఉండేవో ఆయన మాటలు వింటే మనకు అర్థమవుతుంది. ఒకరోజు అది ఏ శంకర్ రెడ్డి గారి జానపద చిత్రం. వైవీరావు గారి దర్శకత్వంలో శ్రీమతి జి వరలక్ష్మి, సిహెచ్ నారాయణరావు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ రోజు వాళ్లతో పాటు సినిమా రంగంలో ప్రప్రథమంగా అడుగు పెడుతున్న ఒక కొత్త నటుడు జంగం దేవర వేషంలో నటిస్తున్న దృశ్యం చిత్రీకరిస్తున్నారు. జంగం దేవర చాలా దుర్మార్గుడు. నుదుటి మీద పెద్ద బొట్టు, మెడలో రుద్రాక్షలు, అవి బాగా తగిలించుకుని ఉంటాడు. కథానాయకి అప్పుడు ఏదో ఒక సందర్భంలో అన్నదానం చేస్తూ ఉంటుంది. ఆమె అందాన్ని అలా చూస్తూ ఉండగానే ఆ జంగం దేవర బుర్రలో పురుగు మెదిలేస్తుంది. అంటే కథానాయకుడు ఎత్తుకుపోవాలని జంగం దేవరకు దురాలోచన కలుగుతుందన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఆమెను ఒక చూపు చూడాలి అని డైరెక్టర్ గారు షార్ట్ వివరించి చెప్పారు. ఆ తర్వాత డైరెక్టర్ గారు జంగం దేవరను చూస్తూ కెమెరా ముందు నిలబెట్టగా కథానాయకును ఒక చూపు చూడమన్నారు. చుట్టూ లైట్లు జిగేలుమని మెరుస్తున్నాయి. జంగం దేవర కాళ్ళు వణుకుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పడుతోంది. బెత్తర చూపులు చూస్తాడు కానీ హీరోయిన్ వైపు చూడలేకపోయాడు. మొదటి టేక్ సరిగ్గా రాలేదు. రెండో టేక్లో ఆకారాన్ని చూడసాగాడు. మూడో టేక్లో నేల చూపులు చూస్తున్నాడు. అలా 10 సార్లు ప్రయత్నించినా షాట్ ఓకే కాలేదు. డైరెక్టర్ గారికి కోపం వచ్చింది. ఏమిటిదయ్యా ఇది? క్రింద మీద చూడడానికి ఇదేమన్నా పిట్టల వేట, కోళ్ళను పట్టుకోవడం అనుకుంటున్నావా? ఒక్కసారిగా ఆమె వైపు చూస్తూ ఉంటే చూడవేం అంటూ గదమాయించారు. జంగం దేవరకు రోషం పొడుచుకు వచ్చింది. తీయండి సార్ షాట్ అని గుర్రుగా డైరెక్టర్ వైపు చూశాడు. కెమెరా దగ్గరకు వచ్చింది. అల్లంత దూరంలో హీరోయిన్ కనబడుతోంది. అంతే, ఒక్క చూపు చూశారు. షాట్ ఓకే అయ్యింది. నీకు మూడు తెప్పిద్దామని అలా అన్నాను, షాట్ బాగా వచ్చింది అని డైరెక్టర్ గారు నవ్వుతూ అభినందన పూర్వకంగా జంగం దేవ అదండి నేను చూసిన తొలి షూటింగ్ అన్నట్టు ఆ చిత్రం పేరు మానవతి. ఇంతకీ ఆ జంగం దేవర ఎవరని చెప్పుకోలేదు కదూ. అబ్బే, మాట వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అది నేనే అన్నారు రమణారెడ్డి.